నా క్లోజ్ ఫ్రెండ్ మళ్ళీ వచ్చి వి మినిస్టర్కి ఆమెను కొండల రెడ్డికి ఇక్కడికి అందరికీ ఫోన్, బండి సంజయ్కి ఎవరికి నా ముందరే ఫోన్ చేసి మైక్ ఆన్ చేసేస్తున్నారన్నమాట. నేను చెప్పినాను, ఎవరున్నా కూడా నీ గురించి, నీ అన్యాయాల గురించి వాళ్ళకి తెలుసో తెలియదు నాకు లేదు. ఏ పార్టీ ఉన్నా కూడా నీలాంటి వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేయరు, ఎందుకంటే నువ్వు ఒక చీటరు అని చెప్పి వచ్చినాను. మళ్ళీ టోటల్ చీటింగ్ అండి, టోటల్. వాళ్ళ అందరికి ఈమెయిల్స్ కూడా పెట్టేసిన, ఆల్ డిపార్ట్మెంట్స్కి నేను ఈరోజు అంతా ఈమెయిల్ పెట్టేసినాను. అతను ఎట్లా హరాస్మెంట్ చేస్తున్నాడు, మూడు సంవత్సరాల నుంచి నన్ను హరాస్ చేస్తున్నాడు. తక్కువ ప్రైస్కి ఆ ఇల్లు నాకు అమ్మేయి అంటాడు, అట్లా చేసే అంటాడు. వాడి దగ్గర డబ్బులు కూడా లేదు, అట్లా కూడా చేసేదానికి డబ్బులు కూడా లేదు, నాకు కూడా అవసరం కూడా లేదు. ఇప్పుడు నేను సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారము నేను సుప్రీంకోర్టులో డిపాజిట్ కోసం నేను ఏ ప్రాపర్టీ అయినా నేను అమ్ముకోవచ్చు అని చెప్పి నాకు సుప్రీంకోర్టు ఆర్డర్ ఉండగా కూడా మళ్ళీ వచ్చి మాటకి బాధలు పెట్టడం. ఇప్పుడు నా 2 ఫ్లోర్లు అతను కబ్జా చేసుకున్నాడు. నేను లేకుండానే డోర్లు ఓపెన్ చేసి అందులో ఉండే వస్తువులంతా తీసుకొని అతని మనసుకు వచ్చినట్లు యూజ్ చేస్తున్నాడు. అక్కడ మీరు ఇంట్లో వెళ్తానే ఆల్ పొలిటీషియన్ ఫొటోస్ పెద్దవి చేసి పెట్టుకున్నాడు. అంత తప్ప ఏమీ లేదు. ఇంకా మీరు ఆ ఇల్లు అమ్ముతున్నారని తెలిసి ఇంకా ఎన్నో మీకు వాట్సాప్ చేసేస్తాము. అందరూ పంపిస్తారు. విన్నారండి. ఈ ప్రెస్ మీట్ లో కూడా మేము రాసినాము 2,25,00,000 సెక్యూరిటీ డిపాజిట్ ఇచ్చినాడు. ఏ రోజు ఖాళీ చేస్తాడో మనకి ఎంత రావాలో ఎంత పోవాలో చేసుకొని మేము లెక్క ఇచ్చారా లేకుంటే వాళ్ళకి అమ్మారా? లేదు, రెంటల్ అగ్రిమెంట్. మరి ఆయన నిన్న కంప్లైంట్ లో అతని ఎడిటింగ్ డాక్యుమెంట్ చేసుకున్నాడు. ఒక్క సంవత్సరం రెంటల్ అగ్రిమెంట్ కి 9 years చేసి ఎడిటింగ్ చేసుకొని వేరే అగ్రిమెంటే చేసుకొని కూర్చున్నాడు. ఫోర్జరీ చేయడం నాకు పోలీస్ చూపించింది. నాకు ఇవ్వండి సార్ అంటే ఇవ్వలేదన్నమాట. నాకు పోలీస్ చూపించింది కానీ ఇవ్వలేదు. అగ్రిమెంట్ జరిగింది. ఒక్క సంవత్సరం కోసము 11 months కోసం అగ్రిమెంట్. ఏ అగ్రిమెంట్ కూడా 9 years కి అట్లా రిజిస్టర్ కాదు. రిజిస్టర్ లేనిది జరగలేదు. చెప్పండి. అదే ఈ అగ్రిమెంట్ వచ్చి 11 months కి జరిగిందండి. ఆ తర్వాత నేను రిన్యూ చేయలేదు. రిన్యూ చేయాలని చెప్పి వచ్చి నేను సెక్యూరిటీ డిపాజిట్ చేస్తాను మీ ఇంటికి ఏమైనా చేస్తే అని చెప్పి 2 crore ట్రాన్స్ఫర్ చేసినాడు. ఆ చెక్కులు కూడా ఉన్నాయి, నేను లేదని చెప్పను. కానీ అతను ప్రతి నెల 4 లక్షలు నాకు రెంట్ ఇవ్వలేదన్నమాట. అదెంత లెక్క చూసుకొని అతనికి ఏం రావాలో 1 నిమిషంలో మేము ఇస్త్రీ పారేస్తాం. మాకేం అవసరం. అవును, ఈ డాక్యుమెంట్స్ డేట్ వచ్చి 5/6/2021. నాకు ఐడియా లేదు. ఎందుకంటే ఈడీ వాళ్ళు ఇవ్వడానికి కూడా ప్రతి మాట సుప్రీంకోర్టులో, ఇండియా పెద్ద సుప్రీంకోర్టులో కేసు జరుగుతూ ఉండాలి. అంతా సుప్రీంకోర్టుని ఫాలో చేయాల్సిందే. ఈడీ వాళ్ళు ఉన్నా, తెలంగాణ గవర్నమెంట్ ఉన్నా, వేరే గవర్నమెంట్ ఉన్నా, వేరే స్టేట్ ఉన్నా సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవ్వాల్సిందే. ఇక్కడ ఎక్కడ కూడా ఏం చేసేదానికి లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్స్ 22 ఆర్డర్స్ నా దగ్గర ఉన్నాయి టోటల్గా. ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టు మీ ప్రాపర్టీస్ జప్తులో ఉన్న ప్రాపర్టీస్ గురించి అటాచ్మెంట్ అమ్ముకోవచ్చు అని ఏమైనా ఇచ్చారా? అవునండి, సుప్రీంకోర్టు అమ్ముకోమని చెప్పి ఆర్డర్ ఇచ్చిన తర్వాతే బోర్డులు పెట్టినాము మేము. బోర్డులు పెట్టిన తర్వాత ఈడీ ఒక FIR కూడా చేసి ఉండింది. ఇట్లా బోర్డులు వాళ్ళు పెట్టేస్తున్నారు. ఇందాక నాకు క్షమించు ఇది అది అని చెప్పి ఇట్లా చూడండి సిస్టర్ అమ్మ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పారేస్తున్నారు అన్నమాట. వద్దు మాకు అవసరం లేదని మళ్ళీ హైకోర్టులో పోయి అప్రోచ్ అయ్యి రెస్పాండెంట్ చేస్తే హైకోర్టు అప్పుడు ఆర్డర్ ఇచ్చింది. ఇది
సివిల్ మ్యాటరు పోలీస్ ఇందులో ఇంటర్ఫేర్ కాకూడదు అని చెప్పి అప్పుడు హైకోర్టు ఆర్డర్ ఇస్తే మనము ఎందుకంటే లాలో మనకి న్యాయం జరుగుతుంది. ఈ స్టేట్మెంట్ ఎందుకంటే అన్యాయంగా ఇట్లా కూర్చుండే వాళ్ళకి 3 స్టార్లు వచ్చి ఓనర్ని బయటకు తీసేసి నేనే ట్రెస్ పాస్ అని చెప్పి పెడితే వాళ్ళ దగ్గర కంప్లైంట్ చేసుకొని కంప్లైంట్ రిజిస్టర్ అయిపోయింది అంటే మీరు పవర్ని యూనిఫామ్ని మీరు అన్యాయం కోసం యూజ్ చేస్తారా? పవర్ని యూనిఫామ్ని మీరు జస్టిస్ కోసం యూజ్ చేయాలా, ప్రజల కోసం యూజ్ చేయాలా? అందుకే ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ నేను పెట్టాలనుకున్నాను. కానీ నేను ఆ అన్యాయాన్ని ఎదిరించుకుంటాను. ఇక నేను లీగల్గా ఏం చూసుకుంటాను. బండ్ల గణేష్కి ఎటువంటి అధికారము అర్హత అక్కడ లేదన్నమాట. ఇక నేను ఇంట్లో వెళ్ళి చూస్తే అక్కడ ఎవరి పెద్ద ఫోటో ఉండాలంటే ఎంఐఎంతో కలిసి ఒక చేయి వేసుకొని అక్కడ పెద్ద ఫోటో పెట్టుకున్నాడు ఇంట్లో. వాళ్లతో ఆ పొలిటీషియన్తో ఈ పొలిటీషియన్తో ఫోటోలు పెట్టుకున్నాడు. అందరికీ చాలా మళ్ళీ రాత్రి అతని కంప్లైంట్లు అంతా తీసి చూస్తే అతని పైన పోక్సో కేసు, అతని పైన ఈ కేసు 36 కేసెస్ రిజిస్టర్ ఉన్నాయి ఆన్లైన్ పైన. అతను వచ్చి అక్కడ కానీ అతను కంప్లైంట్ ఇవ్వలేదు. అతని కొడుకుతో కంప్లైంట్ ఇప్పించినాడు. అతని కొడుకుకి నేను కంప్లైంట్ ఇవ్వలేదు. కానీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అగ్రిమెంట్లో అతను ఒకటే అగ్రిమెంట్ తన ఫ్యామిలీతో ఉంటానన్నాడు. కానీ నేను ఇంట్లో పోయి చూస్తే 20 మంది గూండాల్ని పెట్టుకొని ఉన్నాడు. ప్రతి ఇల్లీగల్ వరకు అక్కడ చేస్తున్నాడు. ఇప్పుడు రేపటి నుంచి హ్యూమన్ రైట్స్కి కూడా లెటర్ రాసి ఆ ఎంక్వైరీ జరపాలా, ఎవరెవరు లోపల ఉండాలా అని. ఎవరెవరు లోపల ఉండాలో అందరు ఆధార్ కార్డులు అన్నీ కావాలా మనకి. అది మనము తీసుకోవాలన్నమాట జాగ్రత్తలు. ఇది మీరు న్యాయంగా నా వయసుని బయటకి తీస్తే ఎంతో మందికి ఇట్లా అన్యాయంగా సతాయించే వాళ్ళకి ఈ పొలిటికల్ పవర్తో వాళ్ళ ల్యాండ్లు ఇవి అంతా గ్రాప్ చేసే వాళ్ళకి న్యాయం దొరుకుతుంది. అందుకోసము మీరందరి సపోర్టు నాకు అవసరము. ఇక హైదరాబాద్ ప్రజలకి కూడా అవసరము. ఇలాంటి ల్యాండ్ గ్రాపింగ్ హైదరాబాద్లో అయితే ఎక్కువ, ఏ సిటీలో అట్లా జరగడం లేదు. హైదరాబాద్లో జరిగినట్లు ల్యాండ్ గ్రాపింగ్, ఎవరి ల్యాండ్ పైన పోయి ఎవరైనా కూర్చోవడము, ఎవరి ఇంట్లో పోయి ఎవరి దూరి కూడా కూర్చోవడము. నాకు ఈడీలో అటాచ్మెంట్ ఉన్న ప్రాపర్టీలు వీళ్ళు పవర్ని యూజ్ చేసి రిజిస్టర్లు చేసుకున్నారు. నాకు బాధలు వచ్చినప్పుడు అప్పుడు కూడా ఇంతవరకు ఎవరు అది యాక్షన్ తీసుకోవడం లేదు. యాక్షన్ ఎట్లా తీసుకుంటారు? ఎందుకంటే వాళ్లే కమిటీ ఉన్నప్పుడు ఎవరు యాక్షన్ తీసుకోరన్నమాట. అందుకోసము న్యాయం జరగాలని చెప్పి అందరితో నేను కోరుతున్నాను.